హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రుచికరమైన వెజ్ బిర్యానీ రెసిపీ చూపిస్తాను. దానికి కావాల్సిన తయారీ పదార్థాలు ఇప్పుడు చూసేద్దాం. 2 గరం మసాలా ఆకులు, 2 చెక్కలు, లవంగ, 1 యాలకులు, ఒక 10 నుంచి 15 వరకు పచ్చిమిరపకాయలు, 3 నుంచి 4 ఉల్లిపాయలు, ఉల్లిపాయల తర్వాత కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, 1 క్యారెట్, 2 పెద్ద టమాటీలు తీసుకోవాలండి. ఇప్పుడు బాండీ పెట్టుకోవాలి అండి. మీరు ఎందులో అయితే వండుకుంటే దాంట్లో ఆయిల్ వేయాలండి, సరిపడినంత. మీ క్వాంటిటీ ప్రకారం మీరు వేసుకోండి. అది వేడెక్కాక సోంపు కాదండి, ఇది సాజీరాని వేసుకోవాలండి. సాజీరా వేయడం వల్ల బిర్యానీ ఫ్లేవర్ అనేది మంచిగా ఉంటుంది. అలాగే గరం మసాలా ఆకులు 2 చెక్కలు, లవంగాలు, 1 యాలుక వేసి వేపుకోవాలి అండి. ఇవి వేగడం వల్ల ఆయిల్ పట్టి బాగా ఫ్లేవర్ వస్తుందండి. అలాగే మనం కోసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకుని ఒక్కసారి కలుపుకున్నాక ఉల్లిపాయలు వేసుకోండి. ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం బాగా వేపుకోండి. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా 2 కలిపి వేసుకోండి. అలాగే నేను తీసి పెట్టుకున్నాక పచ్చి బఠానీ ఆప్షనల్ అండి, ఉంటే వేసుకొని లేకపోతే లేదు. అలాగే క్యారెట్ అండి, చెప్పాను కదా, క్యారెట్ ఒకటైతే సరిపోతుంది, ఎక్కువైనా బాగోదు. అవన్నీ బాగా వేపుకోండి. ఇవన్నీ బాగా వేగడానికి కొంచెం సాల్ట్ వేసుకోండి. ముందు సాల్ట్ వేయడం వల్ల అనేది బేగా వేగుతాయి అన్నమాట ఏవైనా ఉల్లిపాయలు. ఇప్పుడు మనం వేసుకునే క్యారెట్లు అవి. తర్వాత టమాటాలు వేసుకోండి, వాటిని బాగా కలపండి. ఈ టమాటాలు అనేది మసాలాలోనే బాగా వేగిపోవాలండి, అప్పుడే బాగుంటుంది బిర్యానీ. మూత పెట్టేయండి, బాగా మగ్గుతాయి. చూడండి ఎంత బాగా మగ్గాయో, మొత్తం అన్నీ చక్కగా ఉడికిపోయి వేగిపోయి. ఇప్పుడు 1 స్పూన్నర గరం మసాలా నేనైతే వేసుకున్నాను, ఎక్కువ అవసరం లేదు. ఎందుకంటే నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్లో గరం మసాలా, చెక్కలు, లవంగాలు వేసి ఆడతానండి, అందుకని నేనైతే ఎక్కువ వేసుకోను. మీరు ఓన్లీ అల్లం వెల్లుల్లి అయితే 1 స్పూన్ అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. నేను కేజీ పావు చేస్తున్నాను కాబట్టి 2 స్పూన్లు వేసుకున్నానండి. అదే మీరు 1/2 కేజీ అనుకో 1 స్పూన్ వేసుకున్నా సరిపోతుందండి. మసాలా ఎక్కువ ఉంటే బాగోదండి, లైట్గానే ఉండాలి. వాటిని బాగా వేపుకోండి. ఇప్పుడు చూడండి బాగా వేగాయి. అడుగు పట్టకుండా కలుపుకోవాలండి బాగా. ఇప్పుడు చూడండి వేగుతున్నాయి బాగా చక్కగా. ఇప్పుడు మనం ఎలాగో ఫుడ్ కలర్స్ అనేది వాడడం కాబట్టి కొంచెం లైట్గా కలర్ రావడానికి కారం వేసుకుందామండి. ఫుడ్ కలర్స్ వాడడం మంచిది కాదు కదండి,
కారం వేసుకుంటే పర్వాలేదంటే ఏమీ అవ్వదు, అలాగే కలర్ కూడా వస్తుంది. కారం పచ్చివాసన పోయే వరకు కొంచెం వేపండి. వేగాక వాటర్ వేసుకోండి. నేనైతే కేజీన్నర రైస్ తీసుకున్నానండి. మీరైతే ఒక గ్లాస్ తీసుకుంటే 1.5 గ్లాస్ వాటర్ వేయాలండి. అదే ఒక కప్పు తీసుకున్న 1.5 కప్పు వాటర్ వేయాలండి. మీరు ఎంత తీసుకుంటే దాన్ని బట్టండి. దాన్ని ఒక్కసారి బాగా కలుపుకోండి, అడుగు పట్టకుండా. ఇందాక ఉల్లిపాయలు వేగేటప్పుడు కొంచెం వేసాం కదండి, ఇప్పుడు మొత్తం బిర్యానీకి సరిపడా సాల్ట్ వేసుకోండి. నేనైతే నాకు సరిపడా వేసుకున్నాను. మీరు ఎంతైతే క్వాంటిటీ తీసుకుంటారో దాని ప్రకారంగా ఎంత పడుతుందో చూసి వేసుకోండి. ఒక్కసారి బాగా కలపండి, సాల్ట్ అంతా కరిగిపోయేటట్టు. చూడండి, నేనైతే బియ్యం నానబెట్టి ఉంచుకున్నాను. ఒక అరగంట ముందే నానబెట్టుకోవాలండి బాస్మతి. చూడండి, నాది ఆల్రెడీ ఎసరు కూడా మరిగిపోయింది. బియ్యం వేసేస్తున్నాను. ఈ బియ్యం వేసిన తర్వాత ఒక 10 నిమిషాలు హైలోనే ఉంచాలండి. దీంట్లోకి రైతా కానీ బంగాళదుంప కర్రీ కానీ బాగుంటాయండి. చూడండి, ఒక్కసారి బాగా కలిసేటట్టు కలుపుకోండి. మూత పెట్టి ఇప్పుడు చూడండి, ఒక్కసారి కలుపుకోండి. మళ్ళీ మధ్యలో హైలో పెట్టమన్నాను కదా 10 నిమిషాలు. 10 నిమిషాలు అయ్యాక ఒక్కసారి కలపండి. నాకైతే 10 నిమిషాలు పట్టింది, క్వాంటిటీ ఎక్కువ కదా, మీకైతే 5 మినిట్స్ సరిపోతుంది. ఇప్పుడు పూర్తిగా సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి దాని మీద బరువు పెట్టండి. ఏదైనా గంజి కానీ వాటర్ అయినా పర్వాలేదు, బరువు పెట్టి సిమ్లో కానీ పెడితే ఆవిరిపోకుండా బిర్యానీ చాలా నైస్గా వస్తుందండి. ముద్ద కాకుండా. నాదైతే అయిపోయిందండి బిర్యానీ. చూడండి ఎంత బాగుందో, పొడి పొడిగా. చూడండి, అసలు ఎక్కడ జావ కూడా అవ్వలేదు. అంతేనండి, అయిపోయిందండి. లాస్ట్లో చిన్న కసూరి మేతి మాత్రం నలుపుకొని వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. అయిపోయిందండి, ఇంకా బిర్యానీ అయిపోయినట్టే. దీంట్లోకి ఏ కాంబినేషన్ అయినా బాగుంటుందండి. నాదైతే అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.